సొంత తల్లిదండ్రుల బెడ్రూమ్ వీడియోను ఫేస్బుక్ లో పెట్టిన కొడుకు ఎందుకు పెట్టారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇంటర్నెట్, సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ వచ్చేశాక మానవ సంబంధాల్లో కూడా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికి టీనేజ్ లో ఉన్న పిల్లలే ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. ఇంటర్నెట్ లో పోను వీడియోలను చూసి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. బెంగళూరులో ఒక టీనేజ్ అబ్బాయి ఫేస్బుక్ కు అడిక్ట్ అయ్యి ఏకంగా తల్లిదండ్రుల బెడ్రూమ్ శృంగారాన్ని షూట్ చేసి ఫేస్బుక్ లో పెట్టేశాడు. ఈ కుర్రాడి బలహీనతను సొమ్ము చేసుకున్న మరొక ఫేస్బుక్ ఫ్రెండ్ అతనికి అమ్మాయిల న్యూడ్ వీడియోలను పంపి ఆకర్షించాడు. మరికొన్ని వీడియోలు కావాలంటే మీ అమ్మా నాన్న శృంగార వీడియోని తీసి ఫేస్బుక్ లో పెట్టమని కోరారు. ఈ కుర్రాడు ఫోన్ వీడియో మత్తులో పడి ఆ ఫేస్బుక్ ఫ్రెండ్ అడిగినట్టే ఆ వీడియోలను తీసి కుటుంబాన్ని చిక్కుల్లో పడేశాడు. ఆ ఫేస్బుక్ స్నేహితుడు ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని ఆ తల్లిదండ్రులను బెదిరించడం మొదలు పెట్టాడు. 10 లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించాడు. దీంతో ఆ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడు తేజల్ పటేల్ గా గుర్తించారు. ఇప్పుడు అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. చూశారు కదా పిల్లలు ఫోన్ వీడియో మత్తులో పడి ఎలాంటి పనులకు దిగజారుతున్నారో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.